వేద పురుషస్తద్విశ్వముపజీవతి నారాయణమహాజ్ఞేయం విశ్వాదిమానపరాయణం. అంటే ఇది రిస్టోర్ చేయగలుగుతామా? స్టోన్స్ అన్ని అందుబాటులో ఉన్నాయా? కొన్ని చాలా మంది పోయినట్టు 205లో కొంత రామలక్ష్మణ్ సార్ ఉన్నప్పుడు, డైరెక్టర్ గారు ఉన్నప్పుడు కొంత వర్క్ చేసినాం సార్. వర్క్ ఎక్స్ప్రెషన్ చేసినాం. కొన్ని అప్పుడు మన శిల్పాలు కొన్ని దొరికినాయి, అట్లా రిస్టోరేజ్ చేసినాం సార్. టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు చేశారు. కొంచెం నాట్య మండపాలు భయపడి మొత్తం మట్టిలో కప్పులు పెట్టారు. ఏవైతే ఆనాటి డిజైన్స్ పడిపోయినా కూడా అందుబాటులో ఇక్కడ ఉన్నాయా? కొత్తగా తయారు చేస్తారు. కొన్ని మిస్సింగ్ స్టోన్స్ ఉన్నాయి సార్. కొన్ని మాత్రం మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి సార్. కొన్ని మట్టిలో ఉన్నాయి సార్, కొన్ని బయట ఉన్నాయి, కొన్ని స్కల్చర్స్ పోయినాయి సార్, కొన్ని క్రాక్స్ అయినాయి సార్, ఎయిర్ క్రాక్స్ అయినాయి, కొత్తవి పెడతాం సార్. వేరేవారు సంవత్సరాల క్రితం నంబర్ లేసి వదిలిపెట్టింది సార్ టెంపుల్. అదే విషయం చెప్తాను. మాట్లాడు. చివరి 13వ శతాబ్దం చివరిలో వాడు ములక్కల్ అనేవాడును మలికాపురం అనేవాడు మోసం చేశారు సార్. రామప్ప గుడి కంటే చాలా పెద్దగా ఉండేది. టూరిజం ప్రాంతాలు చాలా ఉన్నాయి, వాటికి నిధులు ఇవ్వాలి, అభివృద్ధి చేయాలని కోరిన సందర్భంలో తప్పకుండా వస్తా. మీ నియోజకవర్గం కాదు, రాష్ట్రం మొత్తం తిరుగుతా ఉన్నాం. తప్పకుండా ప్రతి 15 రోజులకు ఒక జిల్లా, ఆ జిల్లాకు వచ్చినప్పుడు ఆ జిల్లాలో ఉన్న సహచర మంత్రివర్గంతో సహా శాసనసభ వెంట పెట్టుకొని మొత్తం ఎక్కడెక్కడ ఏమేమి ఉంది, ఏమేమి చేయగలుగుతారు చెప్పని పరిశీలన చేసి తప్పకుండా వాటిని సహకరించాలి. వాటి యొక్క తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వాస్తవం చూస్తే గొప్ప రాష్ట్రం, ధనిక రాష్ట్రం, వందలాది మంది బిడ్డల ప్రాణత్యాగాల ఫలంగా వచ్చినటువంటి రాష్ట్రం. అయినా కూడా ఒక సందర్భం ఈ సందర్భం చెప్పాల్సిన అవసరం కూడా చెప్తా ఉన్నా. ధనిక రాష్ట్రం 8 లక్షల కోట్ల అప్పు చేసిన తర్వాత కూడా ఇవన్నీ కూడా చిన్న చిన్న కోరికలు. వాస్తవం చెప్పాలంటే వీటి నోసుకోలే. ఇవన్నీ కూడా అంటే మనసు ఉంటే మార్పు ఉందని కింద ఈరోజు జరిగేది. మరి ఈ యొక్క నియోజకవర్గానికి సంబంధించి పొద్దున్నే మేము వస్తూ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇక్కడది బుగులు, అక్కడ దర్శనం చేసుకోవడం జరిగింది. అక్కడ ప్రతిరోజు కూడా 500 మంది భక్తులు వస్తూ ఉంటారు. వాళ్ళకు తినడానికి ఏమి దొరకదు, ఉండడానికి ఏమీ లేదు, ఈ వసతులు లేనటువంటి పరిస్థితి. అక్కడ కాటేజ్ నిర్మాణం అడిగిండ్రు, అట్లాగే ఒక హరిత హోటల్ అడిగిండ్రు, అట్లాగే పాండవుల గుంట. వాస్తవంగా మా పాండవుల గుంట ఎక్కాలు ఉండే నాకు ఈరోజు, కానీ ఆలస్యమైన అక్కడనే రోడ్డు జరిగేది. ఇంకా చాలా చూసేటువంటి తిరిగింది కాబట్టి పైకి వెళ్ళలేదు. మరి నాగర్ కర్నూలు తిరిగిండు ఒక 15-20 రోజుల క్రితం, ఒక వారం క్రితం ఖమ్మం వెళ్ళిండు, మళ్ళీ ఈ రోజు మన భూపాలపల్లి మా ములుగు వరకు కూడా రావడం మాకు సంతోషదాయకం. కాబట్టి ఈ ప్రాంతాలన్నీ గోదావరి పరివాహక ప్రాంతాలు, అటవీ ప్రాంతాలు. ఇక్కడ చాలా మరి విభిన్నమైనటువంటి సంపద, విభిన్నమైనటువంటి టూరిజం, పర్యాటక కేంద్రాలు, ప్రకృతి, పచ్చదనం, మరి ఇవన్నిటితో కూడుకున్నటువంటి అందాలు ఇక్కడ ఉన్నాయి. కాబట్టి వాటిని కాపాడుకుంటూ వచ్చేటువంటి టూరిస్టులకు ఎలాంటి సౌకర్యాలు ఇవ్వాలో వాటి కోసం మీరు నిధులు కేటాయించాలని మనస్ఫూర్తిగా వారిని కోరుకుంటూ ఈ సంపద కాపాడదాం, ఈ స్వచ్ఛదనాన్ని కాపాడదాం, ఈ ప్రకృతిని కాపాడుకుందాం. వచ్చేటువంటి ప్రతి బిడ్డకి ఇక్కడ ఒక ఆనందాన్ని ఇచ్చి, మీకు తెలుసో తెలియదో సిటీలలో నడిస్తే
మరి అంత పొల్యూషన్ తోటి అన్ని రకాల గాలులతోటి మన ఆరోగ్యం క్షీణిస్తుంది. ఇదే అడవులల్లో చెట్లల్లో మంచిగా పార్కులలో ఇట్లా పచ్చదనంలో నడిస్తే 30% అంట మనిషి యొక్క ఆయుష్ పెరుగుతుందంట. ఆయుష్ పెరుగుతుంది, తగ్గదు. మనం అంటే గిడేమున్నకి చెట్లలో ఏం చేస్తామని అంటారు మనం. కానీ చెట్లు మనకు జీవితాన్ని ఆయువును పెంచే ఆక్సిజన్ ప్లాంట్ లాంటిది అది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఇంటి ముంగట చెట్లను పెంచుకోవాలి, మంచిగా పచ్చదనాన్ని కాపాడుకోవాలి, స్వచ్ఛదనం ఉంచుకోవాలి. మంత్రి వర్యులు మొన్న జూలైలో వర్షాలు పడితే రోడ్లన్నీ దిగి మోరంచపల్లి, అదేవిధంగా చాలా గుమ్మడిపల్లి, వెంకటేశ్వర్లపల్లె, కుందనపల్లి గ్రామాలు, మొగుళ్ళపల్లి మండలంలో రోడ్లన్నీ దిగి ఉన్నాయి. మరి 200 కోట్లు పెడితే 98 కోట్లు మంజూరి మన సీతక్క గారు ఇచ్చారు. కానీ అవి తొందరగా జీవో ఇప్పియాలని సీతక్క గారికి విజ్ఞప్తి చేస్తూ, వారు కూడా ములుగు, భూపాలపల్లి 2 కూడా టూరిజం ప్లేసులే ఉన్నాయి. ఈ టూరిజం ప్లేస్లో 2 నియోజకవర్గాల్లో భూపాలపల్లిని, అదేవిధంగా మా ములుగును 2 మంత్రులు బాధ్యత తీసుకొని భూపాలపల్లిని కూడా ఈరోజు కోడవంచ లక్ష్మీ నరసింహస్వామి, బుగులోని వెంకటేశ్వర స్వామి జాతర ఏదైతే మా అక్కలందరూ కూడా బుగులోని జాతరకు వస్తుంటారు. ఏమక్క అందరు ఎక్కిళ్ళా? జాతర పోయిన వాళ్ళు అంతా చేయలేదండి. ఓకే, అందరం ఎక్కినాం. మంత్రులను 2 కోరా, మా జూపేలు అన్నాను ఎక్కేటప్పుడు అన్న మెట్లున్నాయి, దిగే మెట్లు లేవని అందరు కోరారు. ఆ జాతరకు దిగే మెట్లు తొందరగా కావాలని కోరాం. పాండవుల గుట్టకు కూడా మరి అదేవిధంగా నిధులు ఇవ్వమన్నాం. గణపురం సముద్రానికి ఈరోజు టూరిజం గెస్ట్ హౌస్ ఇచ్చే ఒక బోటుని ఇవ్వమని కోరాం. వాళ్ళందరూ కూడా మరి మాట ఇస్తున్నారు. కోటగుళ్ళను కూడా ఒకసారి రివ్యూ చేసి, ములుగు భూపాలపల్లిని రివ్యూ చేసి తప్పకుండా 2 కలెక్టర్లను, అదేవిధంగా టూరిజం ఎండీని, R&B పంచాయతీరాజ్ మంత్రులను పిలిచి రివ్యూ పెడతా అన్నారన్న. మీకు మనస్ఫూర్తిగా మీ అందరి తరఫున వారికి హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ